గైస్ నేను మీ శివ వెల్కమ్ టు సాస్ టీవీ బేసికల్ గా కొన్ని సినిమాస్లో ఏంటంటే ఒక హీరో చేయాల్సింది మరో హీరో చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినటువంటి విషయం మనకు తెలుసు. అండ్ ఈ క్రమంలో కొన్ని మల్టీ స్టారర్ ఫిల్మ్స్ లో కానీ చూసుకున్నట్టయితే ఒక హీరో బదులు ఇంకో హీరోగా ఉండాల్సింది. సో ఫస్ట్ అప్రోచ్ అయినటువంటి హీరో ఓకే చెప్పకపోవడంతో నెక్స్ట్ ఆ క్యారెక్టర్ వేరే హీరో చేసి సక్సెస్ కొట్టినటువంటి సినిమాలు మనం చూసినాం. ఎగ్జాంపుల్ కి ఊపిరి లాంటి సినిమాలో స్టార్టింగ్ లో కార్తీ గారి క్యారెక్టర్ ని తారక్ అన్న దగ్గరపై అప్రోచ్ అయ్యారంట. సో నాగార్జున గారికి సపోర్టింగ్ గా ఉండడానికి తారక్ అనే మెయిన్ హీరో, అంటే సినిమాలో కార్తీ మెయిన్ హీరోగా ఉంటారు కాబట్టి అలా అనుకున్నారు. బట్ దాని తర్వాత కార్తీ సినిమా చేసి ఒక మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాలో న్యాచురల్ స్టార్ నాని చేయాల్సినటువంటి ఒక కాంబో మిస్ అయిపోయింది. సో ఆ సినిమా ఏంటని చాలా మంది డౌట్ ఉండొచ్చు. మనగాని గమనించినట్లయితే వంశీ పైడపల్లి డైరెక్షన్ లో వచ్చినటువంటి మహర్షి సినిమా అందరికి గుర్తే ఉంటుంది. సో స్టార్టింగ్ టైంలో ఈ స్టోరీలో ఉన్నటువంటి నరేష్ గారి క్యారెక్టర్ ని న్యాచురల్ స్టార్ నానికి నెరేట్ చేశారంట. సో ఒక మహేష్ బాబు గారి సినిమాలో ఒక గెస్ట్ అపీరెన్స్ గా ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడం ఇష్టం లేనటువంటి న్యాచురల్ స్టార్ నాని ఆటలో చాలా సింపుల్ గా రిజెక్ట్ చేశారు. బట్ ఆ క్యారెక్టర్ వల్ల నరేష్ కి ఎంత మంచి పేరు వచ్చిందో చాలా మందికి తెలుసు. సో నరేష్ యాక్టింగ్ కి అండ్ అదే కాకుండా సినిమా ఇచ్చినటువంటి స్కోప్ కి సో ఆయన క్యారెక్టర్ కి మంచి బల్క్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో న్యాచురల్ స్టార్ నాని నటించేటటువంటి అవకాశం మిస్ చేసుకున్నానని చాలా సార్లు అనుకున్నారంట. బట్ ఓవరాల్ గా ఆ టైంలో దాన్ని మిస్ చేసుకోవడమే కరెక్ట్ అని చాలా మంది నెటిజన్స్ కూడా చెప్తున్నారు. సో అటువంటి టైంలో ఏంటంటే న్యాచురల్ స్టార్ నానికి అంత పేరు లేదు. ఇప్పుడంటే న్యాచురల్ స్టార్ ఏ సినిమా తీసినా 100 కోట్లు ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. కానీ సో మహర్షి టైంలో న్యాచురల్ స్టార్ నానికి అప్పుడప్పుడు ఎదుగుతున్నటువంటి టైం, అంటే ఒక్కొక్క ఇటుక పేరుస్తున్నటువంటి టైం అనమాట. సో ఈ కాంబో మిస్ అయిందని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సో ఓవరాల్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాలో నార్మల్ గా మల్టీ స్టార్ ఫిల్మ్స్ చేయడమే చాలా తక్కువ. సో పెద్ద హీరోలే కానీ అంతెవరో కూడా ఒకే ఏజ్ ఉన్నటువంటి లేదా ఒకే స్టార్ లో ఉన్నటువంటి హీరోస్ చాలా తక్కువ కనిపిస్తుంటారు. సో ఈ క్రమంలో న్యాచురల్ స్టార్ నాని ఇన్ కేస్ మహర్షి సినిమాలో కనిపించుంటే ఎలా ఉండేది అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.